మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాం, ఒక కాస్ట్లీ ఐఫోనే అనుకోండి, ఐఫోనే కొన్నాం. మంచి డబ్బులు పెట్టి 1,80,000 కదండి. ఇప్పుడు ఒక ఐఫోన్ కొనాలంటే కొనాలంటే 1,80,000 అవుతుంది. షాప్కి వెళ్ళాం, కొనుక్కొచ్చి దాన్ని మనం వాడుతున్నప్పుడు అది నీ మాట వినకుండా, నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోకుండా ఆటోమేటిక్గా వేరే ఏవో వెళ్ళిపోతున్నాయంట. నువ్వు ఒకరికి కాల్ చేస్తే కాల్ ఇంకొకరికి వెళ్ళిపోతుందంట. నువ్వు ఒకరితో మాట్లాడదామని చాట్ చేస్తే ఇంకొకరికి చాటింగ్ వెళ్ళిపోతుందంట. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ ఫోన్ని నేలకేసి కొడతాం కదా, అంతేనా? నేలకేసి కొట్టి నాకు ఈ ఫోన్ వద్దు, నేను ఇంకో కొత్త ఫోన్ కొనుక్కుంటాను, నేను ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి కొత్త ఫోన్ కొనుక్కుంటాను. ఎందుకంటే మనతో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ బాధపడిపోతారు. అమ్మో ఆ అమ్మాయి ఏమైపోద్దో కదా, ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఒక మాట, నువ్వు కొనుక్కున్న ఫోనే నీ మాట వినలేదని నువ్వు పడేస్తే నిన్ను తన అరచేతిలో చెక్కుకొని, తన స్వరూపంలో చెక్కుకొని తన వల్లే ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యం నీది అంటున్నాడు. అక్కడ ఎన్నో బహుమతులు ఉన్నాయి, మీకోసం దాచి ఉంచాను. ఇహలోకంలో కూడా మీకు ఎన్నో బహుమతులు ఉన్నాయి. నువ్వు నిజంగా పరిశుద్ధంగా ఉండు, నువ్వు దేవుని వాక్యం కలిగి ఉండు, దేవుని వాక్యానుసారం జీవించరా బాబు అని చెబుతుంటే వినట్లేదంట. మరి దేవుడికి ఎంత కోపం రావాలండి? అవునా కాదా? చిన్న మొబైల్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, అది సరిగ్గా పని చేయకపోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ నీ ఆత్మీయ జీవితం పోయి నువ్వు సరిగ్గా జీవించలేకుండా ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా నీకు పరలోక రాజ్యం అనేలో చోటు ఉండదంట. నువ్వు చేసే ప్రతి క్రియలు, చేసే ప్రతి పాపము చేసుకుంటా పోతున్నావు, ఎవరు చూడర్లే అనుకుంటున్నావు. కానీ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, లెక్కిస్తున్నాడు. పైన ఒక జీవ గ్రంథం అని ఉంటుంది, నువ్వు చేసిన ప్రతీదీ అక్కడ లెక్కించబడుతూ ఉంటుంది, ప్రతీదీ రాయబడుతూ ఉంటుందంట. దేవుడు క్షమించేస్తాడు, క్షమించే దేవుడే మన దేవుడు, ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ అలాగని నువ్వు పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ దేవుడు క్షమిస్తాడులే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటావా? కాదు కదా. అలా వెళ్ళిపోతే దేవుడు నీకు పరలోక రాజ్యం ఖచ్చితంగా ఇవ్వడు. ఈ మాట అందరూ ఒకసారి ఆలోచించండి.